మంత్రులకు పదవి గండం. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తలకిందులైతే అంతే సంగతులు. అదే వారి పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్టు. అందుకే షెడ్యూల్ వచ్చిన తెల్లారి నుంచే పర్యటనలు, పార్టీ విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర మంత్రులకు పెద్ద సవాల్గా మారాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే సదరు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్లో మైనస్ మార్కులు పడతాయని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రభావం భవిష్యత్తులో జరగనున్న కేబినెట్ ప్రక్షాళన మీద ఉంటుందన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉన్నది. ఈ విషయం గ్రహించిన మంత్రులు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తెల్లారి నుంచే తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు ఇటు లీడర్లను సమన్వయం చేస్తూ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరుతున్నారు. ఇక మంత్రులకు డబుల్ టాస్క్. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జులుగా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక్కో మంత్రిని నియమించారు. ఆ సెగ్మెంట్ పరిధిలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులదే. వీరంతా ఎన్నికలు ముగిసే వరకు అక్కడే ఉంటూ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార బాధ్యతలను తీసుకోవాల్సి ఉంది. అలాగే అక్కడ పార్టీకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. ఒక రకంగా ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల గెలుపు ఓటములకు మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఫోకస్ పెట్టాలి. లేకపోతే సొంత నియోజకవర్గంలో మంత్రికి పట్టు లేదని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు ఇన్ఛార్జ్గా ఉన్న ఏరియాతో పాటే ఆ సొంత నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఫెయిల్ అయితే మంత్రి పదవికి గండం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ గుర్తులతో జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఛాలెంజ్గా తీసుకున్న ఏఐసిసి మెజార్టీ మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి టార్గెట్ విధించింది. అందుకోసం మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికలు మంత్రుల పనితీరుకు నిదర్శనమని ఆశించిల్లు. మరి ఎవరి పంతం వాడితే కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మధ్య ఆధిపత్య పోరు. 5 నియోజకవర్గాల్లో ఆ టికెట్ల పంచాయతీ. ఆ 5 నియోజకవర్గాలు ఏంది అనేది కూడా చూద్దాం. ఎందుకు కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు ఇక్కడ ఇన్ఛార్జీలు అంటే ఇన్ఛార్జీలకే బీఫామ్లు ఇవ్వాలి. మీ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ఛార్జీలకు బీఫామ్లు ఇవ్వండి ఫస్ట్. ఫలితాలు రాకపోతే చర్యలు తీసుకుంటామనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. ఒకవేళ ఫలితాలు తలకిందులైతే ఆయా మంత్రుల ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మైనస్ మార్కులు పడతాయని ప్రచారం జరుగుతుంది. కేవలం మైనస్ మార్కులు పడితే పర్వాలేదు, కానీ ఏకంగా ఉన్న మంత్రి పదవి పోతే ఆ పదవి పోవడమో లేక శాఖలు మారడమో జరిగే అవకాశం ఉందని చర్చ సైతం జరుగుతున్నది. అందుకే మంత్రులు రోజులో ఎక్కువ టైం తమకు అప్పగించిన నియోజకవర్గంలోని మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎవరి దారి వాళ్ళదే. 5 నియోజకవర్గంలో టికెట్ల పంచాయతీ. వలస ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల మధ్య ఆధిపత్య పోరు. టికెట్స్ ఇవ్వకపోతే రివాల్స్గా పోటీ చేస్తామని అల్టిమేటం. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వలస ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ చేసి ఓడిన లీడర్ల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది. పోటాపోటీగా తమ అనుచరులను బరిలోకి దింపిన ఇరు వర్గాలు తమకే బీఫామ్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. తమకు ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం బరిలో కొనసాగుతామని జగిత్యాల, గద్వాల, స్టేషన్ గన్పూర్, చేవెళ్ళ, బాన్స్వాడ నియోజకవర్గంలో అల్టిమేటం జారీ చేసింది. మంచిదే, ఎందుకు కాదు. కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన చేవేలలో భీంభరత్ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిండు. 268 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఆ బిడ్డ కదా బీఫామ్లో అందేది. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్ నుంచి 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన కాళయాదయ్యకి ఎట్లా ఇస్తారు? అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక